హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వ్లాగ్ స్టార్టింగే క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అన్నది ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో కేరళ డివైన్ సెంటర్కి వెళ్తున్నాము, నేను, మా హస్బెండ్ అండ్ మా పిల్లలు. సో ముందు రోజు కిచెన్ క్లీనింగ్ అవి ఉన్నాయన్నమాట. సో హౌస్ క్లీనింగ్ కొంచెం చేసేసుకుంటున్నాను. సో దట్ ఇంటికి వచ్చేసరికి కొంచెం అంత నీట్గా ఉంటుంది కదా, ఒక 10 days అలా ఉంటాం కదా అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అవి చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం స్టవ్ అంతా కూడా ఎప్పుడు నేను క్లీన్ చేసినా సరే ఇలా మొత్తం సోప్ పెట్టేసి క్లీన్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అయిపోయింది, ముగ్గులు వేస్తున్నాను. నాకైతే పెద్దగా ముగ్గులు రావు, వచ్చిన 2-3 ముగ్గులు తిప్పి అవి వేస్తూ ఉంటాను. అండ్ ఈ చాక్ పీస్ వచ్చేసి యాంట్ అండ్ కాక్రోచ్ కిల్లర్ చాక్ పీసెస్ వస్తున్నాయి కదా, సో వాటితో వేస్తాను ఎప్పుడు కూడా, సో దట్ మనకి అక్కడ కాక్రోచెస్, యాంట్స్ అవి ఉండవు. కార్నర్ ఆఫ్ ది స్టవ్ కదా, సో అటువైపు ఫుడ్ సెక్షన్ ఏమి పెట్టను, జస్ట్ అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం బట్టలు ఉంటే అన్నీ వాషింగ్ మెషిన్లో వేసేసి నీట్గా వాష్ చేసేసాను. పిల్లల యూనిఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. అండ్ ఐరనింగ్ కూడా చేయించేసాను. సో మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ట్రావెలింగ్ చేసిన బట్టలు అవి ఉంటాయి కదా, సో వాటితో మళ్ళీ ఇంకా పెద్ద పనే ఉంటుంది. సో ముందే అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ షాపింగ్కి వచ్చాము. మాకైతే ఏం తీసుకోలేదు, కానీ మా హస్బెండ్కి టీషర్ట్స్ తీసుకోవాల్సి వచ్చామన్నమాట. సిఎంఆర్ సెంట్రల్ మద్దలపాలెం దగ్గర ఉంది కదా, సో అక్కడికి వచ్చాము. యాక్చువల్గా 1 week బిఫోరే రావాల్సింది, బట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో వచ్చాము. బట్ లాస్ట్ మినిట్ షాపింగ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, టెన్షన్గా చేయాలి. అండ్ ప్యాకింగ్ అని, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, పిల్లలతో అనేసరికి ఇంకొంచెం ఎక్కువే పని ఉంటుంది. అండ్ ఇక్కడ సెంట్రల్కి ఎప్పుడు వచ్చినా సరే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటాం అనమాట. నలుగురికి ఇష్టం. ఇక్కడ హ్యావ్మోర్లోని ఐస్ క్రీమ్ తీసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంటర్ అవగానే సెంట్రల్లో ఆబ్వియస్గా ఐస్ క్రీమ్స్, తర్వాత చాక్లెట్ ఫౌంటైన్, మార్ష్ మ్యాలోస్ ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఆటోమేటిక్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసేస్తాయి కదా. సో ఈసారి హ్యావ్మోర్ నుంచి కాకుండా ఇంకొక దగ్గర ట్రై చేశారు, ఒరియో వెనిల్లా ఐస్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా బాగానే ఉంది, బట్ స్టిల్ హ్యావ్మోర్ అంటేనే మాకు ఇష్టం. అండ్ పైకి వచ్చేసాము మ్యాక్స్కి. వీళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా, సో అందుకే నేను బయట వెయిట్ చేస్తున్నాను వీళ్ళు కంప్లీట్ అయ్యే వరకు. అండ్ తను మ్యాక్స్లోకి వెళ్ళారు టీషర్ట్స్ చూద్దామని చెప్పేసి. అండ్ బయట ఇక్కడ గో కలర్స్, లెగ్గింగ్స్ అని అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్వేర్లోని ఆఫర్ పెట్టారు, buy 2 get 1 free అని చెప్పేసి. సో దసరా కదా, ఆఫర్స్ అవి చాలానే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే వెళ్ళలేదు, ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ వాళ్ళ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మ్యాక్స్లోకి వచ్చేసి కిడ్స్ వేర్ ఏమైనా ఉంటాయేమో అని చూశాను, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఆల్రెడీ వీళ్ళకి ఫస్ట్ క్రై నుంచి తీసేసుకున్నాను అనమాట. ఒక 1 week 15 days బ్యాకే తీసేసుకున్నాను. సో ఫస్ట్ క్రైలో అయితే మనకు కొంచెం ఆఫర్స్ ఎక్కువ వస్తాయి. అండ్ డిజైన్స్ కూడా నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ ఎక్స్చేంజ్ అవి కూడా చేసుకోవచ్చు. మనీ రీఫండ్ కూడా ఉంటుంది కదా ఇన్ కేస్ అవి సెట్ అవ్వకపోయినా. సో నేను ఎక్కువ ఫస్ట్ క్రైయే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మీలో ఎంతమంది ఫస్ట్ క్రై ప్రిఫర్ చేస్తారో కిడ్స్ వేర్ కోసం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఫస్ట్ క్రై ఫస్ట్ చాయిస్ ఇస్తాను నేను. సో అంత నచ్చుతాయి, మెటీరియల్ కానీ కాస్ట్ వైజ్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది. అండ్ మంచి ఆఫర్స్తో వస్తాయి. అండ్ ఇక్కడ నాకు భువనిక హెల్ప్ చేస్తుంది వీడియో తీయడంలోని, బట్ నీహా చూసేసి నాకు తీ అని చెప్పేసి చెప్తే ముందు డాన్స్ అవి చేస్తుంది అనమాట. అసలు వీడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ నీహా వచ్చేస్తుంది ఏం చేసినా సరే. ఈ మధ్య భువనిక బాగా హెల్ప్ చేస్తుంది వీడియో తీయడంలో నాకు. సో తను టీషర్ట్స్ తీసుకున్నారు, అవి ఏ కలర్ నచ్చాయో చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నీహా అండ్ భువనిక డిస్కషన్ వినండి. నేనైతే చాలా నవ్వుకున్నాను ఆ రోజంతా కూడా. అది చెంపలేదు, టాన్ జీన్స్ అంటారు, చిరిగిపోయిన జీన్స్ అని. కనబడదు. సో అదనమాట, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ నేను వినేసి సరదాగా రికార్డ్ చేసుకున్నాను మెమరీ కోసం. ఆ జీన్స్ ఎవరు చింపారు, ఎందుకు అలా చిరిగిపోయింది అని చెప్పేసి అడుగుతుంది నీహా నాకు. అండ్ ఇక్కడ బిల్లింగ్ సెక్షన్కి వచ్చిన దగ్గర ఆబ్వియస్గా టాయ్స్ అవి ఉంటాయి కదా, పిల్లలకి బాగా ఇష్టమైనవి పెడతారు వీళ్ళు కూడాను. సో ఆ టాయ్స్ పట్టుకొని కొనమని అడుగుతున్నారు. అండ్ దెన్ పక్కన ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఇవి. సో 199కి ఇలా 6 pairs అని పెట్టారు. సో క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా పర్వాలేదు, 199కి మంచి క్వాలిటీలో 6 pairs ఆఫ్
ఇయర్ స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ అవి వస్తున్నాయి. సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, బట్ ఫ్యూ నేను చూపిస్తున్నాను వీడియోలో మీకు. అండ్ యాజ్ యూజువల్గా మ్యాక్స్లో ఉన్న ఆఫర్స్ ఉంటాయి కదా టీ షర్ట్స్ మీద, వాటి మీద 299కి 250 200 అలా. సో మ్యాక్స్లో నాకు బాగా నచ్చేది టీ షర్ట్స్ చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీతో ఉంటాయి. అలానే వెస్ట్రన్ వేర్ కూడా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు ఏమీని. యాక్చువల్గా మార్నింగ్ 3 o'clock లేచాను. నెక్స్ట్ డే 3 నుంచి నేను ఇంకా వీళ్ళకి చపాతీ అవి చేసుకుని, అండ్ పొటాటో కర్రీ అవి వీళ్ళు తినరు, సో దట్ నేను మళ్ళీ వాళ్ళ కోసం పన్నీర్ అవి చేసి పట్టుకున్నాను. అండ్ కొంచెం కర్డ్ రైస్ అవి పట్టుకున్నాను అనమాట. సో అవేమీ నాకు రికార్డ్ చేసే టైం లేదు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి 7:30కి ట్రైన్. సో మేము 6:30 అలా అయిపోయింది వెళ్ళేసరికి. చూసుకోవాలి. సో ఇదంతా మా లగేజ్ అనమాట. ఇక్కడ సూట్ కేసులో మొత్తం పిల్లలు ఇద్దరివి అండ్ నావి సరిపోయాయి. అండ్ తనకి సింగిల్గా ఒక బ్యాగ్ పెట్టేశాను. అండ్ ఫుడ్కి వేరేగా ఒక బ్యాగ్ కంపల్సరీ ఉండాలి కదా. అండ్ అంబ్రెల్లా పట్టుకున్నాను నేను. కేరళ అనేసరికి ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు, సో పిల్లలు ఉన్నారు కదా, కంపల్సరీ అంబ్రెల్లా అయితే పట్టుకున్నాను. అండ్ మేము వెళ్ళిన ట్రైన్ అనమాట, నీట్గా ఉంది ట్రైన్ అయితే. అండ్ కేరళ అయితే రీచ్ అయిపోయాం. మధ్యలో ఇంకేమీ నేను షూట్ అయితే చేయలేదు, పడుకున్నాను ఫుల్గా, ట్రైన్ ఎక్కేసాను. సో ఫైనల్గా కేరళ అయితే రీచ్ అయిపోయాం ఆఫ్టర్ 24 hours జర్నీ. అండ్ ఇక్కడ మార్నింగ్ లేచి చక్కగా బ్రష్ అవి చేసేసి పాప్కార్న్ తింటుంది, ఆకలి వేస్తుందంటే పాప్కార్న్ పెట్టాను. సో ఇక్కడ డివైన్ నగర్లో స్పెషల్గా ట్రైన్ అయితే ఆగుతుంది, లేదంటే అలువా వరకు వెళ్ళి మనం బ్యాక్ రావాలి, లేదంటే అంతకన్నా ముందు స్టేషన్లో దిగి మళ్ళీ డివైన్ నగర్ వరకు రావాలన్నమాట. సో లక్కీగా ట్రైన్ అయితే ఆగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాలంటీర్స్ అండ్ ఫాదర్స్ వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరినీ. అండ్ పక్కన ఇక్కడ ఫ్లవర్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో కేరళ అనేసరికి ఫుల్ గ్రీనరీ ఉంటుంది, అండ్ అక్కడ హౌసెస్ కూడా చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ వీడియోలో మీకు డివైన్ నగర్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటన్నది వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, సో ఒక ఐడియా వస్తుంది మీకు కూడాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి, సో దట్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.